ఏపీలో న్యూస్ కోసం ఏపీ టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అమ్మ. మన ఎలక్షన్ జరిగినాయి. రేపు జూన్ 4వ తారీఖున రిజల్ట్ రాబోతున్నాయి. అలాగే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అంటున్నారు మేము 150 పైబడి గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం కూడా 100% మేము గెలిస్తే తీరుతాం, ఈసారి ప్రభుత్వం మేము రన్ చేస్తున్నాం అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీ స్పందన ఏమంటారు? ఎలా ఉందంటారు? మహిళలే కానీ పనులు చేసేవాళ్లే కానీ ఇసుక కాడించి మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున పనులు పాటలు లేక నానా నరకయాతన పడ్డారు ప్రజలు. అందరికీ తెలిసి వచ్చింది ఈ రోజున ఏ రకంగా గెలుస్తాడు ఆయన. అందుకనే ఆయన ధీమాగా వెళ్ళిపోయాడు లండను, అమెరికా వెళ్ళిపోతాడు, ఎక్కడికన్నా వెళ్తాడు ఆయన గెలుస్తాడని. ఈ రోజున గెలవాలన్న ఆయన ఆదుర్త కోసం ప్రజలు ఎన్నుకోవాల్సిన నాయకుడు ఎవరనేది ప్రజలకు తెలుసు. ఆయన ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరో అనేది ఆయనకు కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. కానీ అందరిలో కూడా మేము గెలుస్తామని ఏదో ఉత్సాహంగా జనాలను మెప్పొందడానికి ఈ రోజున ఆయన చేసే ఈ సన్నాపాలు సలహాలు ఇవన్నీ కూడా జనాల్ని మబ్బుపుచ్చటానికి చేస్తున్నాడు. అలాగే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు మేము ఇచ్చిన పథకాలు జనాల్లోకి వెళ్ళి మాకు వాళ్ళు అండగా ఉన్నారు, వాళ్ళందరూ మాకే ఓటింగ్ చేశారని అంటున్నారు. ఏమని? నా బీసీలు, నా మైనార్టీలు, నా ప్రజలు అని అనటానికి ఏది కూడా ప్రజలకి ఎటువంటి పథకాలు లేకుండా చేశాడు మహానుభావుడు. ఆయనకి 2 చేతులు ఎత్తి మొక్కొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు ఆయన పదవిలోని ఆయన ఉన్నప్పుడు ఆయన రాజకీయ పరంగా ఆయన ఉన్న స్థాయిలో ఉన్నప్పుడు ముస్లిమ్స్కే కానీ బీసీలకే కానీ ఎలాంటి పథకాలు వచ్చినాయో చాలామందికి తెలుసు. వాళ్ళు అందుకున్న పథకాల ప్రకారంగా ఇప్పుడు వచ్చిన పథకాలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు ఏంటో కూడా ఇప్పుడు కూడా తెలుసు. ఎందుకంటే ముస్లిం సోదరులందరూ కూడా వాళ్ళందరూ కూడా చక్కగా తీసుకున్న మైనార్టీ సహోదరులందరూ తీసుకున్న పథకాలు వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. బీసీల వరకు చూసుకుంటే బీసీలు ఎంతవరకు న్యాయం జరిగింది బీసీలకి ఈ రోజున వాళ్ళకి తెలియదా? మనం చెప్పవసరం లేదు, నాయకులు చెప్పవసరం లేదు. రాజకీయ పరంగా ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి ఇబ్బందులు పెట్టారో బీసీలనే కానీ మైనార్టీలనే కానీ ఎలాంటి ఇది చేశారనేది ఈ రోజున అందరికీ తెలుసు. నిన్నగాక మొన్న జరిగింది, బీసీలకి అన్యాయం జరిగింది. ఎవరో రాయేస్తే బీసీల మీద వేశారు, బీసీల పరంగా బీసీల మీద తొక్కుపట్టడానికి చూశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున తెలీదా ఎవరికనేది? ఇంకా ముందు ఉంది ముసళ్ళ పండుగ. కంగారు పడద్దు జగన్మోహన్ రెడ్డి. 4వ తారీఖు జూన్ 4వ తారీఖున వచ్చే విన్నర్ ఎవరు అనేది మీకు అర్థమవుద్ది. అలాగే చంద్రబాబు నాయుడు గారు వదిలిన మేనిఫెస్టో ఎంతవరకు ఇదైద్ది అంటారు? దాని మీద ఎంతవరకు అమలు చేస్తారని విశ్వాసం చూపిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారికి మేము కన్ఫామ్గా ఆయన ఎలాంటి పథకాలు ఇచ్చాడు, ఎలాంటి ఉద్యమాలుగా ఆయన నిలబడి పోరాడి ఆయన ఉన్న ప్రథమ స్థాయిలో లేకపోయినా సరే ఆయన ప్రజల కోసం ఎంత ఇబ్బంది పడ్డాడో, జైల్లోనే వెళ్ళి కూర్చున్నాడో, చాలా ఇబ్బంది పడ్డాడు, నరకయాతన పడ్డాడు. అయినా సరే దేనికి వెనకాడకుండా మడం తిప్పకుండా ఆయన ముందడుగు మీద సవాల్ ఇసిరాడు. ఎందుకంటే ప్రజలకు తెలుసు, ఆయనకి తెలుసు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో. అలాంటి నాయకుడిని వదులుకోవడానికి ప్రజలు ఇక్కడ సిద్ధంగా లేరు. ఎందుకంటే ఈ రోజున మహిళలకే కానీ బీసీలకే కానీ మైనార్టీలకే కానీ ఎలాంటి ప్రజలకి ఎలాంటి ఇవ్వాలా అనేది సలహాదారుగా ఆయన నిలబడి ప్రతి ఒక్కటి కూడా గెలవకుండా ఆయన అన్నీ కూడా నిలబెట్టి అన్నీ సవాలు విసిరాడు. ఈ రోజున ఆయన చూసి నేను అంత చేస్తాను ఇంత చేస్తాను అని చెప్పేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఇదిగా చెప్తున్నాడు, కానీ అది జరగాల్సిన ఇది కాదు. అలాగే సెంట్రల్ నియోజకవర్గం ఇది. సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అంటున్నారు మేము 20,000 పైబడి గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే బోండమ్మ గారు కూడా మేము గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎలా ఉంటుంది అంటారు సెంట్రల్ నియోజకవర్గం? సెంట్రల్ నియోజకవర్గం అనేది పులి సింహం ఎలా ఉంటుంది అనేది గర్జన అది మాకు తెలుసు. ఎందుకంటే 2014లోని మేమంతా కూడా ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి బోండా ఉమామహేశ్వర గారు. అలాగే అతను చేసిన పనులు ఒక నాయకుడిగా నాయకత్వం వహించి ప్రజలకి అతని సొంత నిధులతోని ఖర్చులతోని ప్రజలను ఆకట్టుకొని ఆయన మంచి పనులు చేశారు. అలాంటి వ్యక్తిని ఎందుకు వదులుకున్నాంరా దేవుడా అని ప్రజలు ఈ రోజున తలక బొప్పం కట్టింది. ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి మంచి కావని చెడు కావని దేనికైనా కానీ బోండా ఉమామహేశ్వర గారు వచ్చి ప్రతి ఇంటి అడుగు పెట్టి ఒక అన్నదమ్ముళ్లాగా అన్నీ కూడా ఆయన సహకరించారు. ఈ రోజున వైసీపీ గెలిచిన తర్వాత ఒక అడుగు ముందుకేసినోడు ఎవడో లేడు. అలాంటిది వెల్లంపల్లి గారు వచ్చారు, ఆయన గెలుస్తాడు అనేది ఆయన్ని చూసుకోమనండి.
బోండా ఉమా గారు ఎక్కడున్నాడు, సెంట్రల్ నియోజకవర్గంలోనే లేడు అన్న మనిషి ఎల్లంపల్లి గారు. ఈ రోజున ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరో అనేది మీరు చూసుకోండి, ఎట్లా ఉంటుందో పొజిషన్ అనేది. మీరు 20 పరంగా అనుకుంటున్నారేమో, మేము 50 పరంగా 60 పరంగా అనుకుంటున్నాము, గెలవడానికి సిద్ధంగా ఉన్నాం మేము కూడా. ఓకే, థ్యాంక్స్.